కొత్తపల్లి గ్రామ పంచాయతీ అమృతనగర్ లో సౌభాగ్యమ్మ శివచంద్రారెడ్డి కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సౌభాగ్యమ్మ శివచంద్రారెడ్డి మహానటులు పర్ఫార్మెన్స్ లో ఏమాత్రం తీసుకోకుండా మాట్లాడడం జరిగింది. సౌభాగ్యమ్మ అనే ఆమె ఎంపీటీసీ నాతో సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి అన్న సౌభాగ్యమ్మ మీతో మాట్లాడాలంట అని చెప్పి చెప్పడం జరిగింది. మాట్లాడమనయ్యా ఎంపీటీసీనే కదా అని చెప్పి అంతవరకు ఆమె ముఖం నేను చూడలే, నా ముఖం అయితే ఆమె చూసిండొచ్చు. ఆమె నా ఇంటికి సుబ్బయ్య ద్వారా ఫోన్ లో మాట్లాడిన తర్వాత వెంటనే వచ్చి నా దగ్గర మొన్న మార్నింగ్ వచ్చి అన్న నా పరిస్థితి బాగలేదు, ఫైనాన్షియల్ గా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, కాబట్టి మీరు ఏదైనా సాయం చేయాలా నాకు అని అన్నాడు. అంటే ఏమ్మా నువ్వు ఎటుపక్కన్నావు ఏంటి ఏం కదా నాకైతే తెలియదు మా ఆ గ్రామ పంచాయతీ గురించి. అంటే అందరం ఒకటే చోట నేను వైసీపీ తరఫున గెలిచినాను, అంటే శివచంద్రారెడ్డి దగ్గర ఉంటా వచ్చినాను. శివచంద్రారెడ్డి అనే వ్యక్తి మాకు కేవలం అన్యాయం చేసినా, కనీసం ఒక రోడ్డు వర్క్ గానీ 10 రూపాయల సహాయం గానీ ఇంతవరకు మాకు చేసిన పాపాన పోలే. మాకు చాలా బాధాకరం. ఆయనైతే చాలా రకాలుగా డబ్బు సంపాదించుకున్నారు, మాకైతే ఒక్క రూపాయి ఇవ్వలే, ఏ వార్డు మెంబర్ కి ఇలా. అందుకనే చాలా మంది నేను దగ్గర నుంచి వెళ్ళిపోయినారు. ఇక మీద కూడా దండిగా మంది వచ్చేదానికి ఉన్నారు, కార్యకర్తలు అయితే రకరకాలుగా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బందులు పడే మీ దగ్గరికి వస్తున్నారు, కాబట్టి నాకు ఏదైనా సాయం చేయండి, నేను కూడా మీ గ్రూప్ లో కొనసాగుతా అని చెప్పి చెప్పడం జరిగింది. మా గ్రూప్ లో కొనసాగుతావా లేదా అనే తర్వాత విషయము, నువ్వు ఒక ఆడబిడ్డ వచ్చి నా ఇంటికాడికి వచ్చి ధన సహాయం చేయాలని చెప్పేసి అడిగినావు, నేను చేస్తాలేమ్మా అని చెప్పేసి కొంత మొత్తం నా దగ్గర తీసుకుపోయింది. ఆమె ప్రశ్నిస్తాను, అమ్మా తల్లి ఈ రోజు ఒక్క రూపాయి తీసుకోలేను అని చెప్పి చెప్పినావు, నువ్వు తీసుకుపోయినావా లేదా, నువ్వు ఏ దేవుని దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తావా చెయ్యి, నేను చేయమంటే చేస్తా. ఎందుకు మా తల్లి ఇంత అబద్ధాలు అంత పర్ఫార్మెన్స్ చేస్తావు, అంత అబద్ధాలు ఆడాల్సిన విషయం ఎందుకు వచ్చింది? నేను డబ్బు కూడా అడగల రిటర్న్. ఒక ఆడ మనిషికి సహాయం చేసినావు అనుకుంటున్నాను. నువ్వు ఏ గ్రూప్ లో ఉన్నా మా వ్యక్తిత్వం అటువంటి ఒక రకమైన ఇది అతను బెదిరించినాడో మరి లేకపోతే మేము ఇచ్చిన అమౌంట్ చెప్పి అక్కడ ఎక్కువగా అమ్మడపోయినావో మాకైతే తెలియదు. అది నీకు శివచంద్రారెడ్డి తెలియాలి. శివచంద్రారెడ్డి కూడా ఎందుకు అంత ఆత్రపడి ఆమె దగ్గరికి పోయి మళ్ళా కొంత అమౌంట్ ఏదో ఇచ్చినారని అంటున్నారు, మాకైతే తెలియదు ఎంత ఇచ్చినారు ఏంటి ఏం కథ. బట్ మిమ్మల్ని అందరినీ పెట్టి శివచంద్రారెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో మొన్నటి దినం మిమ్మల్ని అందరూ తాకట్టు పెట్టించినారు. 2.5 కోటి తాకట్టు పెట్టడం అంటే నాకు ఇంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఇంతమంది మెంబర్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు అని చెప్పేసి మొన్నటి దినం హైదరాబాద్ లో 3 వ్యక్తులు పోయినారు. ఆయన కొడుకు ఒక కౌన్సిలర్. మీరు పోయినది వాస్తవమా కాదా? ఎవరి దగ్గర పోయినారు? రాఘవరెడ్డి కొడుకు రవి దగ్గర పోయినారు. బేరం ఆడొచ్చినావు. నేను గతంలోనే చెప్పినా నువ్వు బేరానికి అమ్మడబోతావు శివచంద్రారెడ్డి, ఇది వాస్తవము. నువ్వు ఖచ్చితంగా మా పార్టీలో నుంచి పోతున్నావు. ప్రతిసారి నాకు రాజశేఖర రెడ్డి ముఖ్యము, నా గుండెలు చీలిస్తే రాజశేఖర రెడ్డి కనిపిస్తాడని నువ్వు కళ్ళబుల్లి మాటలు చెప్పినావు. నువ్వు ఎవరు మనిషిగా? నువ్వు డబ్బు మనిషి. డబ్బు అంటే అమితమైన ప్రేమ ఉంది, కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తావు. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని నాశనం చేస్తున్నావు. పక్కనే త్రిపాల్ రెడ్డి, ఈయన అత్యంత ఆప్తుడు, నాకు 50 లక్షలు ఇస్తారు నువ్వు పో అని. ఎవరైనా కూడా మన దగ్గర ఉండే మనిషిని అవతల 50 లక్షలు ఇస్తానంటే ఏమైనా నీకు వచ్చిన ఇబ్బందులు ఏమి, ఇదిగో వాళ్ళు 50 లక్షలు ఇస్తానంటే 10 తీసుకో, నువ్వు పబ్బం గడుపుకో ఏదైనా ఉంటే అని చెప్పి చెప్పొచ్చునా? 50 లక్షలు ఇస్తే నువ్వు పో, నువ్వు బాగుపడతానంట. ఈ మాటలు మాట్లాడేది అవి పద్ధతే కాదు. నీ మనిషిని నువ్వు కాపాడుకోలేనటువంటి వానివి మిగతా వాళ్ళని ఏం సంరక్షిస్తామని ఉన్నావు? నీ దగ్గర ఏ ఒక్కరు కూడా ఉండరు. ఈ పొద్దురు కాకపోయినా ఇంకో 10 రోజులకో 20 రోజులకో మొత్తం బిచాన ఎత్తేస్తున్నారు. నువ్వు ఇంకా టీడీపీలో చేరుతావని నేను ఆ రోజే చెప్పినా, నీకు రేపు మన్నాడు చేరుతావు నువ్వు. ఎందుకంటే ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యి వచ్చినావు. రేపులా మన్నాడు చంద్రబాబు సమక్షంలో నువ్వు తీరుతావు.